యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషిస్తారట. ఎక్కడ? హృదయములో సంతోషం. యెహోవాను వెదకటం అంటే స్తుతించటం అని తెలుసుకున్నాను. యెషయా గ్రంథం 9:13లో జనులు తమ కొట్టిన వాని తట్టు, అసలు కొట్టినోడిని ఎవరు ముద్దు పెట్టుకుంటారు? కొట్టిన వాడి తట్టు తిరగాలట. దేవుడే గాయం చేస్తాడట, దేవుడే స్వస్థపరుస్తాడట. స్వస్థపరచాలని ఆయన తట్టు తిరిగిన హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించను అన్నాడు. దేవుని స్తోత్ర. ఇంకా 15 సంవత్సరాలు బతుకుతాడు. సంవత్సరాల 15కి స్టాంప్ వేసేసాడు. నొసటే అందు ముద్ర. ఆ ముద్ర ఉంటే చావరు. ఏమో, మన రాజు, మన ప్రభువు, మన ప్రాణానికి మూలమై ఉన్న దేవుడు. మనం ఆయన్ని ప్రేమించాలి, ఆయన వాక్యం వినాలి. మనమే కాదు, మన సంతానము బ్రతుకుచు మీ జీవానికి మూలమై ఉన్న మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయన హత్తుకొనున్నట్లు జీవాన్ని కోరుకోమంటాడు.